ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సుడిగాలి పర్యటన చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల కోసం గడిచిన 3 నెలలుగా వందలాది సభల్లో పాల్గొన్నారు. వేలాది కిలోమీటర్లు ప్రయాణించారు. ఒకే రోజు 2-3 రాష్ట్రాలు కూడా చుట్టి వచ్చారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని మరోసారి అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నారు. విడతల వారీగా జరిగిన పార్లమెంట్ ఎన్నికలు ముగింపు దశకు వచ్చాయి. జూన్ 1వ తేదీన తుది విడత ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. అందుకుగాను ప్రచార సమయం మే నెల 30వ తేదీ సాయంత్రంతో ముగుస్తుంది. ఎన్నికల ప్రచారం చేయడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సహచరులు 2 రోజుల పాటు విశ్రాంతి తీసుకోమన్నారు. అందుకుగాను ధ్యాన మార్గాన్ని ఎంచుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ 2 రోజుల పాటు ధ్యానం అంటే 48 గంటల పాటు నిర్విరామంగా ధ్యానం చేసుకోవటానికి వెళ్తున్నారు. ఈ ధ్యానం చేసుకోవటానికి ఆయన కన్యాకుమారిలో ఉన్న స్వామి వివేకానంద రాక్ మెమోరియల్ను ఎంచుకున్నారు. ఈ నెల 31, జూన్ 1వ తారీఖుల్లో మోదీ నిరంతరాయంగా ధ్యానంలో ఉండనున్నారు. ధ్యాన మండపంలోనే గడుపుతారు. అప్పట్లో ఇక్కడే ధ్యానం చేసి దేశం గురించి స్వామి వివేకానందుడు తీవ్రంగా తపన చెందారు. ఆ తర్వాత దేశమంతా పర్యటించి ఎన్నెన్నో గొప్ప కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అందుచేతనే దీనిని స్వామి వివేకానంద మెమోరియల్ రాక్ అని పిలుస్తారు. శివుడి కోసం ఎదురు చూస్తూ పార్వతీదేవి ఒంటికాలుపై కన్యాకుమారిలోనే ధ్యానం చేసిందని పురాణాలు చెబుతుంటాయి. అలాగే ఆధునిక కాలంలో స్వామి వివేకానందుల వారు కూడా కన్యాకుమారి రాక్ మెమోరియల్కి అంతటి ప్రాధాన్యత ఇచ్చారు. స్వామి వివేకానందుల వారు ఇక్కడే ధ్యానం చేశారు. ఈ ధ్యానం తర్వాతే స్వామి వివేకానందకు తన కర్తవ్యం బోధపడింది. భారతదేశ నిర్మాణం కోసం ఏం చేయాలో ఇక్కడే ఆయన నిర్ణయించుకున్నారు. వీటన్నిటి ప్రాధాన్యత రీత్యా ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ రాక్ మెమోరియల్ను ఎంచుకున్నారు. 2019 లోక్సభ ఎన్నికల సమయంలోనూ ప్రధాని నరేంద్ర మోడీ కాషాయం చుట్టుకొని కేదార్నాథ్ గుహలో ధ్యానం చేసుకున్నారు. ఇప్పుడు 2024 లోక్సభ ఎన్నికలు ముగించుకొని స్వామి వివేకానంద మెమోరియల్ రాక్ ధ్యానం చేస్తున్నారు. అధికారం చేపట్టాక దేశమంతటా యోగాకు ప్రాధాన్యత తీసుకొచ్చారు. అలాగే ఇప్పుడు కూడా యోగా, ధ్యానంకు ప్రాచుర్యం కల్పిస్తున్నారు.